మనసులోని మాట అక్కినేని నట జీవిత విశ్లేషణ శ్రవణ సందేశం. శ్రీరాముడిగా నా చలనచిత్ర జీవిత ప్రవేశం. ప్రతిభా ఆఫీసులో ప్రతిభావంతులందరూ కనిపించారు. నన్ను రామలక్ష్మణులో ఏదో ఒక పాత్రికని ముందు అనుకున్నారట. శ్రీరాముడి పాత్రకి ఇంకెవరైనా దొరికితే నేను లక్ష్మణుడు, లేకపోతే నేను రాముడు. నా అదృష్టం రాముడి పాత్ర నన్నే వరించింది. రాముడిగా మేకప్ వేశారు, దుస్తులు వేశారు. నేను సన్నగా ఉండేవాడిని. భుజాల దగ్గర భూమికలు కనిపిస్తున్నాయని ప్యాడింగ్ చేసి చెంకీ కోటు వేశారు. నుదుటి మీద కొంత జుట్టు కత్తిరించి విగ్గు పెట్టి కిరీటం పెట్టి చూసుకున్నారు. అందరూ బాగున్నాడు అన్నారు. కానీ నాకే పెద్ద అనుమానం, భయం. సినిమా నట జీవితం ఆరంభం కాబోతుంది. ఈ తొలి షాటు ఏ దిక్కుకు తీసుకెళ్తుందో, ఏ స్థాయిలో నిలబెడుతుందో. హరిశ్చంద్రుడు మన వంశం వాడే కదా అన్నది తొలి డైలాగ్. కెమెరా ముందు దీపాల వెలుగులో నా సంభాషణ చెప్పే ముందు, చెప్పిన తర్వాత గడగడ వణికాను. నాటకంలోని నటులు అలవాటైన వాళ్ళు. ఇక్కడ మహామహులు, మహానటులు, అనుభవజ్ఞులు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు, వేమూరి గగ్గయ్య గారు, పారుపల్లి సుబ్బారావు గారు, సత్యనారాయణ గారు, తీగల వెంకటేశ్వర్లు గారు, కమలా కోట్నేశ్ గారు, ఋష్యేంద్రమణి గారు, ఇలా ఎందరో. ఘంటసాల బలరామయ్య గారు సరే ఆయన ఏం భయం లేదు అని ప్రోత్సహించారు. బాగా చెప్పావు అని అభినందించారు. గురుబ్రహ్మ పరమేశ్వర వందే అన్న పాట కూడా పాడాను. ఆ రోజుల్లో షూటింగ్లోనే పాట రికార్డు జరిగేది. లక్ష్మణుడి వేషం పొద్దుటూరి రాజు వేశారు. బాలత్రిపుర సుందరి సీత. ఆఫీసులోనే నేను ఉండేవాడిని. నేను వెళ్ళిన కొంతకాలానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఇద్దరం ఒకే గదిలో ఉండేవాళ్ళం. ఆయన సినిమాల్లో వేషాలు వేయాలని, పాటలు పాడాలని వచ్చారు. సీతారామ జనరంలో బృందగానాల్లో పాడారు. చిన్న వేషంలో కనిపించారు. ఆ వెంకటేశ్వరరావే ఒక రోజున ఘంటసాలగా నాకు గాత్ర సహకారం ఇచ్చి నా నటనకు పాట సాయం చేస్తారని నేను ఊహించానా? ఎవరూ ఊహించలేదు. భవిష్యత్తు ఏది ఎలా జరుగుతుందో, అది కథని ఎలా నడిపిస్తుందో ఎవరికి మాత్రం తెలుసు. మహాద్రష్ట బలరామయ్య గారు. బలరామయ్య గారి దగ్గర నేను నటుడిని మాత్రమే కాదు, అంతకంటే దగ్గర వాడని. నన్ను కొడుకులా చూసుకున్నారు, ప్రేమతో లాలించారు, అభిమానం కురిపించారు. ఆ రోజుల్లో పెద్దలు అలాగే ఉండేవారు. కలిసిమెలిసి బంధువుల్లా, స్నేహితులుగా మెలిగేవారు. అయితే నా సహవాసం అంతా పెద్దవాళ్లతోనే. అందరూ నాకంటే పెద్ద వయసు వారే. ఒక సినిమాకి వెళ్ళాలన్నా, బీచ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళతోనే వెళ్ళేవాడిని. పెద్దవాళ్ళ వెనక వెళుతున్నప్పుడు సహవాసులతో మాట్లాడినట్టు సరదాగా మాట్లాడలేం కదా, మౌనంగా ఉండేవాడిని. వాళ్లకు కూడా కుర్రవాడిని ఉన్నానని జాగ్రత్తగా మాట్లాడేవారు. ఆ సాంగత్యమే గొప్పది. అదే జీవితంలో సన్మార్గంలో నడవడానికి దోహదం చేసింది. బలరామయ్య గారు గొప్ప దర్శకుడిని చెప్పుకోరేమో కానీ నేను మాత్రం ఒక గొప్ప ద్రష్టగా చెప్పగలను. ఎవరైనా నటుడిగా పనికొస్తాడో లేదో చూడటానికి నటింపజేస్తారు. హావభావాలు, నడక, అంగికం చూస్తారు. కానీ బలరామయ్య గారు నాకు అలాంటి పరీక్షలు పెట్టకుండా ప్లాట్ఫామ్ మీద చూడగానే సినిమాలకు పనికొస్తానని ఊహించగలిగారంటే అది కూడా ఒక దర్శకుడికి ఉండవలసిన లక్షణమే అని నాకు అనిపించింది. అలాంటి ముందు చూపగల వారు బలరామయ్య గారు. వారు కుటుంబ సభ్యులు కూడా నన్ను ఆత్మీయుడిలాగానే ఆదరించేవారు. వాళ్ళ కుటుంబంలో నేను ఒకటిగా కలిసిపోయాను. అవి ఆనాటి ఆత్మీయ భావాలు. నేను కూడా నటుడిని కదా, నాకెందుకు అని కాకుండా నాకు వీలైన పనులు చేసేవాడిని. చెప్పిన పనులు కూడా శ్రద్ధగా చేసేవాడిని. నేను రాముడి వేషం వేస్తున్నాను కనుక అందరూ నన్ను రాముడు అని పిలిచేవారు. నాకు దుస్తుల విషయంలో, అలంకార విషయంలో ఎన్నో సూచనలు చేసి సలహాలు ఇచ్చేవారు బలరామయ్య గారు. నాకు సిల్క్ చొక్కాలు కుట్టించి దర్జాగా ఉండు రాముడు అని అభినందించేవారు. నా పెళ్లి విషయంలో కూడా ఆయన ప్రమేయం ఉంది. నా పెళ్లి రోజులు ఆయన సినిమా షూటింగ్ రోజులు ఒకటే. షూటింగ్స్ క్యాన్సిల్ చేసి దగ్గరుండి ఆయన నా పెళ్లి జరిపించారు. ఎంత అదృష్టవంతుడిని! ఎంతమందికి దక్కుతుంది ఈ గౌరవం? దర్శకుడు, నటీనటుల మధ్య ఉండవలసిన అనుబంధం, ఆప్యాయత ఎలా ఉంటాయో ఆ తొలి చిత్రంతోనే తెలుసుకున్నాను. అయితే ఇవాళ ఎందుకనో అవన్నీ దూరం అయిపోయాయి. వ్యాపార ధోరణిలో అనురాగ భావం అంతరించింది. దర్శకుడు, నటుడు షూటింగ్లో కలుసుకోవడం తప్ప తర్వాత ఎవరికారే అవుతున్నారు. ఆనాటి ఆత్మీయత భావాల మధ్య ఎదిగిన వాడిని కనుక నేను నా జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకోగలిగాను. నేను పనిచేసిన ప్రతి సంస్థలోనూ అలాంటి అనుబంధమే పెట్టుకోవడానికి అదే పునాది. నాకు దైవం, తండ్రి లాంటి బలరామయ్య గారిని నేను అనునిత్యం స్మరించుకుంటూనే ఉంటాను. సశేషం.